సో ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి బిర్యానీ. సో ముందుగా నేను ఇలాగా ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పేస్ట్ చేసి ఇలాగ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. పక్కన ఇలాంటిది ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం గీ అనేది యాడ్ చేసుకోవాలి. సో గీ వేసుకున్నాక మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. సో మనం ఆయిల్ అనేది వేసుకున్నాం. సో మనం కొంచెం గీ అనేది ఒక స్పూన్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో లైట్గా పుదీనా కూడా వేసుకోవాలి. సో ఆనియన్స్, టొమాటోస్ కూడా వేసేసుకొని మనం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను. సో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. సో బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అవి కొంచెం వేసుకోవాలి. సామాన్లు అంటే ఒక అరటి, చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర. సో ఇవే. సరే అంతా బాగా కలిపేసుకోవాలి కదా. సో దీన్ని మనం ఒక 15 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. పెట్టేస్తున్నాను. సో మనకది బాగా మగ్గిపోతుంది. యాంకర్ అనేవి నేను 2 ప్యాకెట్స్ నానబెట్టుకున్నాను వాటర్లో. సో ఇప్పుడు మనం దాన్ని కర్రీలో వేసుకుందాం. సో ఇది వెజ్ బిర్యానీ అండి. సో ఇప్పుడు మనం దీన్ని బాగా ఒకసారి కలిపేసుకుందాం. సో ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుందాం. ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. సో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చేస్తున్న బిర్యానీ బాస్మతి రైస్ బిర్యానీ. సో దీనికి వాటర్ ఎలా వేసుకోవాలంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. సో ఇందులో వాటర్ అనేది యాడ్ చేసేస్తుంది. సో ఒకసారి బాగా కలిపేసి అది మనకి అది బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో మనం ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని దీన్ని మనం ఒక 15 minutes పాటు బాయిల్ చేసుకోవాలి. సో మనకి ఎంతవరకు బాయిల్ అయిందని. సో మనకైతే చక్కగా బాయిల్ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని రైస్ అనేది యాడ్ చేసుకుందాం. సో చాలా చక్కగా మనకి బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను 2 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. సో రైస్ అనేది వేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో ఈ విధంగా మనం రైస్ అనేది వేసుకున్నాక స్లోగా కలుపుకోవాలి.
సో కింద మూత పెట్టేసుకుంటున్నాను. సో చిన్న గ్యాప్ అనేది ఇలా ఉంచుకోండి. అనేది ఎలా వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దాం. సో మనకి చక్కగా ఉడికిపోయింది. సో ఈ విధంగా మనం చేసుకోవాలండి. సో చాలా సింపుల్ ప్రాసెసే. సో కింద నేను ఇలాంటిది ఒక ప్యాన్ పెట్టుకున్నాను, సో దట్ మనకి కిందన అంటే మాడు అలాంటిది అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా చాలా సింపుల్ ప్రాసెసే. సో ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. సో కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మొత్తం బిర్యానీ అంతా అయిపోయాక కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో సింపుల్ ప్రాసెసే, మంచి టేస్ట్ వస్తుంది. సో ఇంకా మనకి ఇది చాలా ఉడకాలి. సో మూత పెట్టేసుకున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా ఇంట్లో. వావ్, చాలా యమ్మీగా ఉంది. సో మనకి రైస్ అనేది కూడా సో చూసారు ఎలా పొడి పొడిగా ఉంది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనం బిర్యానీ అనేది ఎలాగుందో టేస్ట్ చేద్దాం. సో ముందుగా చేసిన బిర్యానీ ఇంకా చికెన్. సో బిర్యానీ అయితే మనకి సాఫ్ట్గా ఉంది. సో ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. చాలా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చికెన్తో కూడా చూద్దాం. సో చికెన్ కూడా చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది. సో చాలా సాఫ్ట్గా కుక్ అయింది. సో రెండు కలిపి చూద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ అనేది. సో ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.